వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు భద్రాచలం రామయ్య సన్నిధిలో నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకొక రూపంలో స్వామి దర్శనమిస్తున్నారు. గోదావరిలో గురువారం లక్ష్మణ సమేత సీతారాముల తెప్పోత్సవం నిర్వహించనున్నారు. వైకుంఠ ఏకాదశికి ముందు రోజు తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వార దర్శనం ద్వారా సీతారామస్వామి దర్శనమివ్వనున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయంటున్న ప్రధాన అర్చకులతో మా కరెస్పాండెంట్ తిరుపతి రావు ఫేస్ టు ఫేస్. దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాద్రి రామయ్య కొలువు తీరిన భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. 31వ తారీఖు నుంచి కూడా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆ రోజు నుంచి స్వామివారు వివిధ రకాలుగా స్వామివారి దర్శనమిస్తున్నారు. 9వ తారీఖు సాయంకాలము తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. 10వ తారీఖు ఉత్తర ద్వార దర్శనం ద్వారా భద్రాచలంలో స్వామివారి దర్శనం ఉంటున్నారు. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులు కూడా పెద్ద స్థాయిలో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అసలు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారనే అంశంపై మనతో మాట్లాడడానికి శ్రీమాన్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుని స్వామి చెప్పండి, అసలు ఈ ముక్కోటి ఉత్సవాలకు సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు, ఈ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు అని ఈ ఉత్సవాలకి పేరు. బ్రహ్మోత్సవాలకి ఎటువంటి ప్రాముఖ్యత ఉన్నదో ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు కూడా అంత. ఈ ఉత్సవాల్లో అధ్యయనోత్సవాలు ప్రధానంగా వేదము, దివ్య ప్రబంధ పారాయణలు అనేటువంటివి ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతూ ఉంటాయి. అంతేకాక పహల్పత్తు ఉత్సవాలని, రాపత్తు ఉత్సవాలని మొత్తం 21 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ పహల్పత్తు ఉత్సవాల్లో వైకుంఠ ఏకాదశికి ముందు ఉండేటువంటి 10 రోజులు పహల్పత్తు అని, వైకుంఠ ఏకాదశి నుండి తర్వాత ఉండేటువంటి ఉత్సవాలకి రాపత్తు ఉత్సవాలని పేరు. ఈ పహల్పత్తు ఉత్సవాల్లో రోజుకు ఒక అవతారంలో స్వామివారు భక్తులకి దర్శనమిస్తారు. దశావతారాలు మనకు అందరికీ తెలిసినటువంటి అవతారాలు. దశావతారాలు అనేటువంటివి కేవలం ఒక గుర్తుగా చెప్పడం గురించే తప్ప భగవంతుడు ధరించినటువంటి అవతారాలకు లెక్కలేదు అని మనకు పురాణాలు చెప్తున్నాయి. అయితే వాటిల్లో ఒక 10 అవతారాలను ముఖ్యమైనటువంటివిగా పెద్దలు చెప్తూ ఉంటారు. దాంట్లో మత్స్య, కూర్మ, వరాహశ్చ, నారసింహశ్చ, వామన, రామశ్చ కృష్ణ కల్కిస్తథైవచ అని ఇలాగా 10 అవతారాలు చెప్తుంటారు. ఈ 10 అవతారాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం, మత్స్యావతారం, కూర్మావతారం, ఇలాగా ఈ అవతారాలన్నీ కూడా 10 రోజులు కూడా ధరించడం అనేటువంటిది ఉంటుంది రామచంద్రమూర్తి. అలాగే రాముడే ఈ అవతారాలు ధరించాడనేటువంటి విషయాన్ని మనకు రామదాస్ గారు చెప్తారు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు పక్కతోడుగా భగవంతుడు మును చక్రధారి అయి చెంతనై ఉండగా తక్కువేమి మనకు అనేటువంటి కీర్తనలో ముచ్చు సోముకుని మునుదృంచిన మత్స్యమూర్తి మన పక్కన ఉండగా అని ఇలాగా ఒక్కొక్క అవతారాన్ని అక్కడ చెప్తూ ఇదంతా కూడా రాముడే ఆ అవతారాలను ధరించాడు అని చెప్పడం వల్ల రామదాస్ గారి అభిప్రాయాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో స్వామివారికి అలంకరించి భక్తులకి దర్శనం ఇవ్వడం అనేటువంటిది ఉంటుంది. ఇలా అయిన తర్వాత సరిగ్గా 9వ రోజున, ఈ ఉత్సవాల్లో 9వ రోజున ఈ సంవత్సరం 9వ తారీఖు అయింది. ఆ 9వ తారీఖు నాడు తెప్పోత్సవం జరుగుతుంది. ముఖ్యంగా ఈ తెప్పోత్సవం అనేటువంటిది సంవత్సరంలో 2 మార్లు జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లోనూ ఉంటుంది, అదేవిధంగా ఈ అధ్యయనోత్సవాల్లో కూడా తెప్పోత్సవం వైభవంగా జరుగుతుంది. అయితే ఇంకా బ్రహ్మోత్సవాల కంటే కూడా ఇప్పుడు జరిగేటువంటి తెప్పోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. ఎందుకంటే బాగా గోదావరి ఉంటుంది. ఈ గోదావరిలో చక్కగా హంసవాహనంలాగా అలంకరించి ఆ తెప్పపైన స్వామివారికి ఈ తెప్పోత్సవాన్ని నిర్వహించడం వల్ల దానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. అది ఈ సంవత్సరం ఇప్పుడు 9వ తారీఖున ఈ నెల జరుగుతుంది. 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి అయింది. తెల్లవారి నుంచి అంటే రాత్రి 12 గంటల నుంచే ఆ రోజు మనకి ఇక్కడ తలుపులు తెరిచి ఉంటాయి. ఇది మొత్తంగా చూసుకుంటే మాత్రం భద్రాచలంలో అయితే స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏ విధంగా నిర్వహిస్తారో ఈ యొక్క ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తాము. ఏదైతే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ద్వారా పునర్జన్మ ఫలితం దక్కుతుందంటూ కూడా ఎవరు చెప్తున్న పరిస్థితి. ఇది కూడా తాజా కెమెరా పర్సన్ కంచు శ్రీనివాసరావు, తిరుపతిరావు, జీ తెలుగు న్యూస్, భద్రాచలం ఆలయం నుంచి.